హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ టైప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ సెక్టర్ 36 తెలుగు డబ్బింగ్ మూవీ. 2 గంటల 2 నిమిషాల రన్ టైంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ. యావత్ భారతదేశం నిర్ఘంతపోయిన సంఘటన నిటారీ వరుస హత్యలు. ఈ సంఘటన నుంచి స్ఫూర్తి పొంది రూపొందిన మూవీయే ఈ సెక్టర్ 36 మూవీ. మూవీ స్టోరీ విషయానికి వస్తే, ప్రేమ్ సింగ్ సెక్టర్ 36 దగ్గరలో బల్వీర్ సింగ్ బసి అనే ధనవంతుడి బంగ్లాలో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో చిన్నపిల్లలు కిడ్నాప్ అయ్యి దారుణంగా వరుస హత్యలు జరుగుతుంటాయి. ఇలా పోలీస్ ఇన్స్పెక్టర్ కూతురు కూడా కిడ్నాప్ గురవుతుంది. ఈ కేసుని ఇన్స్పెక్టర్ ఏ విధంగా సాల్వ్ చేశారు, ఈ కేసుకి ప్రేమ్ సింగ్కి సంబంధం ఏంటన్నదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ప్రేమ్ సింగ్ క్యారెక్టర్ని చూపిస్తూ స్టోరీని మొదలుపెట్టిన డైరెక్టర్ ఓ అమ్మాయిని దారుణంగా నరికే సన్నివేశాన్ని చూపించి మూవీ ఎలా ఉండబోతుందో మనకు ముందుగానే చెప్పేశారు. ఈ నిటారీ వరుస హత్యలు ఆ క్రైమ్ నేపథ్యాన్ని పాయింట్గా తీసుకుని అత్యంత భరితంగా థ్రిల్లింగ్ కలిగించేలాగా 2 గంటల సేపు మూవీలా తీయడంలో డైరెక్టర్ ఆదిత్యకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. సీరియల్ కిల్లర్గా చేసిన విక్రాంత్ మెస్సీకు ఇదొక డిఫరెంట్ మూవీగా మనం చెప్పుకోవాలి. 12th ఫెయిల్ లాంటి స్మార్ట్ మూవీలో ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేసిన ఈయన సెక్టర్ 36లో సైకో థ్రిల్లర్ క్యారెక్టర్ చేయటం అంటే మామూలు విషయం కాదు. చూస్తున్న మనకి చెమటలు పట్టించేలా ఉంటుంది ఆ క్యారెక్టర్. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ట్రోయల్ సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొదట నెగిటివ్ షేడ్స్లో కనిపించిన ఆయన కేసు విచారణ ప్రారంభించిన తర్వాత యాక్టింగ్ మరింత ఇన్నోసెంట్తో సాగుతుంది. మిగిలిన యాక్టర్స్ తమ పరిధి మేరకు బాగానే నటించారు. టెక్నీషియన్ వర్క్ బాగుంది. మూవీ మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ ఆదిత్య ఎంచుకున్న పాయింట్ బాగుంది. దాన్ని ఎంతో రియలిస్టిక్గా చూపించారు. అయితే కిల్లర్ పాత్రను మరింత బలంగా, పవర్ఫుల్గా చూపించి ఉంటే బాగుండేది. మూవీలో హింసాత్మక రక్తపాతం, వైలెన్స్ బాగా ఎక్కువైంది. మూవీ కొన్ని సీన్స్ స్లో నేరేషన్తో రన్ అవుతాయి. ఇవన్నీ మూవీలో మైనస్ పాయింట్స్గా మనం భావించవచ్చు. ఓవరాల్గా సెక్టర్ 36 రియలిస్టిక్, ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ. కిల్లర్ మూవీస్ని ఇష్టపడే వారికి మూవీ నచ్చుతుంది. మూవీలో వైలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ చూడడానికి కుదరదు. సింగిల్గా మాత్రమే చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ని పొందుతారు. ఈ సెక్టర్ 36 మూవీకి మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తాను రేటింగ్ 3.25/5. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.